ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి గమనించండి, ఈ శ్రమ దినాల్లో ఈ నెల 6వ తారీఖున మరి పిల్లలకు మనం భోజనాలు పెడుతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు తన బిడ్డలతో దేవుడు చెప్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్తున్నాడు దేవుడు. ఆమెన్. ఈరోజు దేవుడు అదే మాటను నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం పొందుకుంటావు? శక్తిని పొందుకుంటావు, బలాన్ని పొందుకుంటావు. బహుశా ఈ వాగ్దానం వినేవారిలో చాలామంది బిడ్డలు వారు ఒక పాపాన్ని జయించాలనుకుంటున్నారు. కొన్ని వాటిని దేవుని యొక్క కృపను బట్టి వారు విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నారు. కొన్ని బంధకాల నుంచి విడుదల పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే తమ సొంత శక్తి వలన అది జరగట్లేదు. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను ఆయన ఏం చేస్తారట? నీకు ఇస్తారట. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఖచ్చితంగా బంధకాల నుంచి విడుదల పొందుకుంటావు. ఖచ్చితంగా కొన్నాటి నుంచి నువ్వు బయటకు వస్తావు. ఏది నీ జీవితంలో మేలుకరంగా జరగాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది ఇప్పటి వరకు బహుశా నీ జ్ఞానమును బట్టి నీ బలాన్ని బట్టి జరగలేదేమో. ఇదిగో ఈ దినము పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, గొప్ప మాట చెప్తున్నాడు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా కూడా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని. మీరు గమనించినట్టయితే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏర్పరుచుకున్న శిష్యుల ద్వారా మొదలైన ఈ సేవ, ఈ పరిచర్య, సువార్త పరిచర్య 2000 సంవత్సరాలు పైబడి విస్తరిస్తూనే ఉంది. అంటే సజీవుడైన దేవుడు ఉన్నాడు కాబట్టే ఈరోజుకి సువార్త ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు సజీవుడు, మాట్లాడేవాడు, అద్భుతాలు జరిగించేవాడు, కాపాడే దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యనే ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారు. నువ్వు కృంగిపోవద్దు. బాధలున్నాయనో, ఇబ్బందులున్నాయనో, ప్రతిరోజు జీవితం ఇలాగే వెళుతుందనో నువ్వు కృంగిపోవద్దు. ప్రతి దానికి దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. సమయం వస్తుంది. ఈరోజు దేవుణ్ణి ఒకటే అడుగు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి నేను నీకు ఇదిగో ప్రార్థన చేస్తున్నాను, నన్ను దీవించయ్యా, నన్ను సాక్షిగా నిలబెట్టయ్యా, నాకు క్రమశిక్షణ నేర్పయ్యా, నన్ను ఫలించే వ్యక్తిగా నన్ను మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే గనక తప్పకుండా దేవుడు ఒక మాట మాట్లాడారు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వినుచూ ఉండగానే ఆశ కలిగి ప్రార్థన చేయి. అయ్యా పరిశుద్ధాత్మను నా మీదకు వదండయ్యా, అయ్యా నాకు బలాన్ని ధరింపచేయండి అయ్యా. ఆనాడు ఏ విధంగా అయితే ఒక సంసోను కానీ అబ్రహాము గారు కానీ తండ్రి ఏ విధంగా శ్రమలను జయించారు, ఈరోజు నేను కూడా ప్రభువా ఈ కష్టాలన్నిటినీ జయించాలి, శ్రమలన్నిటినీ జయించాలి, నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే గనక ఈ దినము దేవుని ఆత్మ బలాన్ని నువ్వు పొందుకుని నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.